Hi, hello everyone. Welcome back my channel. My channel name TBK Railways and Blog channel. సో నేనైతే ఇండియన్ రైల్వే సంబంధించి ప్రతి ఒక్క వీడియో కూడా అప్డేట్ చేస్తూ వస్తూ ఉన్నాను. ఇండియన్ రైల్వేలో పడిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ సంబంధించి ప్రతి ఒక్క వీడియో చేసి నా ఛానల్ ద్వారా అయితే అప్డేట్ చేస్తూ వస్తూ ఉన్నాను. ఎవరికైనా రైల్వే సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, ఇన్ఫర్మేషన్ గురించి అయినా సరే నా యొక్క కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాని తగ్గ నేను వీడియో చేసి పెడతాను, రిప్లై కూడా ఇస్తాను. సో అదేవిధంగా నా ఛానల్ ఎవరైతే ఇప్పటివరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటాను. అదేవిధంగా ఎవరైతే మీ ఛానల్లోని వీడియో చూస్తున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరికి అనమాట షేర్ అవుతుంది. షేర్ చేయడం వల్ల ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళ వరకు అయితే రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. సో కంటెంట్ ఏంటంటే టెక్నీషియన్ అవ్వడం ఎలా అనేది. ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ పొందాలంటే మనకు కావాల్సిన క్వాలిఫికేషన్ అంటే, అదేవిధంగా టెక్నీషియన్ అయిన తర్వాత ట్రైనింగ్ ఎలా ఉండబోతుంది, మన శాలరీస్ ఎంత ఉంటాయి, మనకి ఎన్ని పాసులు వస్తాయి అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోతామా. నా పేరు వచ్చి బాలకృష్ణ. నేను ఇండియన్ రైల్వేలో సదరన్ రైల్వే చెన్నైలో అయితే టెక్నీషియన్గా జాబ్ చేస్తున్నాను. సో ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే, దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, సో జాబ్ రిక్రూట్మెంట్ ఎలా ఉండబోతుంది, ట్రైనింగ్ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా ప్రమోషన్స్ ఎలా ఉండబోతున్నాయి, అదేవిధంగా మన శాలరీ ఎంత ఉండబోతుంది, నెక్స్ట్ వన్ ట్రాన్స్ఫర్స్ ఏమైనా ఉంటాయా, ట్రాన్స్ఫర్స్ కూడా చెప్తాం. అదేవిధంగా మనకి టెక్నీషియన్ అయిన తర్వాత మనకి ఎన్ని పాసులు అనేది ఎలిజిబిలిటీ అవుతాం అనేది ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ వన్ వచ్చి మన సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మనకి ఏంటంటే, మనకి నోటిఫికేషన్ ఎప్పుడు కూడా టెక్నీషియన్ గురించి సపరేట్గా అయితే రిలీజ్ చేయడం అయితే జరగదు. ఎప్పుడు కూడా ఏఎల్ పికప్ టెక్నీషియన్ అయితే ఒకే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. సో దాంట్లో మనం అనేది ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి. ఏపీ అండ్ టెక్నీషియన్ అనేది మనం అనేది ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. సో ఈ టెక్నీషియన్ అవ్వాలంటే మనకు కావాల్సిన జాబ్ క్వాలిఫికేషన్ ఏంటంటే, మనకి 10+ ఐటీ చదువు ఉండాలి, లేదా యాక్ట్ అప్రెంటిస్ చేసి ఉండాలి, అదేవిధంగా +2 చేసి ఉండాలి, లేదంటే డిప్లొమా అయినా ఓకే. అదేవిధంగా బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క టెక్నీషియన్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. సో అదేవిధంగా చూసుకుంటే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే, ఏజ్ లిమిట్ వచ్చి మీకు 18 to 33 years వరకు అయితే ఏజ్ లిమిట్ ఉంది. సో దీంట్లో ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. అదే SC/ST వాళ్ళకి 5 years, అదే ఓబీసీ వాళ్ళకి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. సో అయిన తర్వాత మనకి ఈ యొక్క ఏజ్ లిమిట్ కూడా ఎలిజిబిలిటీ అయిన తర్వాత మనకైతే రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతారు. సో రిటర్న్ టెస్ట్ అనేది మనకి CBT 1 అండ్ CBT 2 అనేది రెండు పార్ట్లుగా అయితే మనకైతే కండక్ట్ చేయబోతున్నారు. CBT 1లో వచ్చి యాజ్ యూజువల్గా మనకైతే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా CBT 1 అయితే రాసిన తర్వాత, సో వాటిలో ఎవరైతే పాస్ అవుతారో పాస్ అయిన వాళ్ళకి CBT 2కి ఎలిజిబిలిటీ అవుతారు. అసలు CBT 1లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే, అర్థమెటిక్, రీజనింగ్, అదేవిధంగా సోషల్ స్టడీస్, అదే ఫిజిక్స్ సంబంధించింది అయితే, కరెంట్ అఫైర్స్ సంబంధించింది అయితే సింపుల్గా ఉంటాయి. సో దీనికి సంబంధించి CBT 1లో అయితే మనకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. మనం క్వాలిఫై అయినట్లయితే మనం CBT 2కి అయితే సెలెక్ట్ అవుతాం. CBT 2లో కూడా మనకి Part 1 అండ్ Part 2గా అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. Part 1లో వచ్చి యాజ్ యూజువల్ మన CBT 1లో అయితే ఏ విధంగా అయితే మన క్వశ్చన్స్, అదే అర్థమెటిక్, రీజనింగ్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, సైన్స్, సోషల్, జీకే, అదే జనరల్ స్టాక్ జీకే అలాంటివి ఏవైతే ఇచ్చారో అదే విధంగా అయితే Part 1 అయితే ఉండబోతుంది. Part 2 వచ్చి CBT 2లో Part 2 వచ్చి మీరు ఏదైతే ట్రేడ్ మీద, అదే మీ ఐటీ చేసి ఉంటారు కదా, ఐటీ కానీ డిప్లొమా కానీ బీటెక్ చేసిన వాళ్ళకు బ్రాంచ్ ఉంటాయి. అంటే మెకానికల్ అవనివ్వండి, ఎలక్ట్రికల్ అవనివ్వండి, అదేవిధంగా డీజిల్ మెకానిక్ అవనివ్వండి, కార్పెంటర్ అవనివ్వండి, అండ్ ఫిట్టర్ అవనివ్వండి, వీళ్ళందరూ కూడా ఏ ట్రేడ్ మీద వాళ్ళైతే అప్లికేషన్ పెట్టుంటారో ఆ ట్రేడ్కి సంబంధించి వాళ్ళకైతే ఒక టెక్నికల్ అయితే ఎగ్జామ్ అయితే ఉండబోతుంది Part 2లో. సో దీంట్లో క్వాలిఫై అయినట్లయితే ఓవరాల్గా మీరైతే రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయినట్లేండి. సో రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత మీకైతే నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చి మనకి ఏదైతే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏదైతే డాక్యుమెంట్స్ అయితే మీరు సబ్మిట్ చేసి ఉంటారో దానికి సంబంధించిన సేమ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మనమైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఎక్కడైతే మనకి సెంటర్ ఇస్తారో ఆ సెంటర్ ఆర్ఆర్బి బోర్డుకి అయితే మనం వెళ్ళి అక్కడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అయ్యేటప్పుడు అయితే చూపించుకోవాల్సి వస్తుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో మనం మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఎప్పుడంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి అనేది కాల్ లెటర్ అనేది ఇంటికైతే మనకి ఎప్పుడు కూడా కాల్ లెటర్ అనేది ఇంటికి రాదు. సో ఈ యొక్క విషయం చెప్తాను, ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ అనేది ఖచ్చితంగా ఏదైతే వర్కింగ్లో ఉందో అది మెన్షన్ చేయాలి. ఎందుకంటే ప్రతిదీ అప్పుడులాగా మాకైతే స్పీడ్ పోస్టులు వచ్చేవి. సో ఇప్పుడైతే మొత్తం ఆన్లైన్ అయిపోయింది కాబట్టి ఏదైనా ఉన్నా సరే మన మెయిల్ ద్వారా లేదా ఫోన్ ద్వారా అయితే మనకి SMS ద్వారా అయితే మనకైతే వస్తాయి. సో దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. మనకైతే మెడికల్ ఎగ్జామినేషన్కి అయితే మనకైతే అదే ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది వాళ్ళకి ఉంటుంది. సో ఈ మెడికల్ ఎగ్జామినేషన్లో మనకి ఏ మెడికల్ ఉండబోతుంది అనుకుని చాలామంది డౌట్ ఉంటుంది. మనకైతే B1 మెడికల్ అయితే కండక్ట్ చేస్తారు. అదే ALP వాళ్ళకైతే E1 మెడికల్ కండక్ట్ చేస్తారు. అదే మన టెక్నీషియన్ కాబట్టి B1 మెడికల్ అయితే మనకు కండక్ట్ చేస్తారు. సో దీంట్లో సైట్ 6/9 అండ్ 6/12 ఉన్న వాళ్ళు, గ్లాస్ వితౌట్ గ్లాస్ కూడా ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ అయితే ఉన్నారు. సో అది మీ యొక్క లైసెన్స్ ప్రకారం అయితే చూసుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వన్ మెడికల్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత మీకైతే అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది త్రూ మెయిల్ ద్వారా అయినా రావచ్చు, పోస్ట్ ద్వారా అయినా రావచ్చు. సో అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత మీకైతే ఇక్కడ డివిజన్కి వచ్చిన తర్వాత మీకైతే అలౌట్ చేస్తారు. ఏ డివిజన్లో అయితే అంటే ఇప్పుడు చెన్నై డివిజన్ ఉందండి, చెన్నై డివిజన్ నుండి మీకైతే కాల్ లెటర్ వచ్చింది. సో చెన్నై డివిజన్లో వచ్చిన తర్వాత మీకైతే ఇక్కడ దగ్గరలో ఏ డిపార్ట్మెంట్లో అలౌట్ చేస్తారనేది అదైతే వాళ్ళ యొక్క ఏ డిపార్ట్మెంట్ ఖాళీలు ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్లో అయితే మీకైతే టెక్నీషియన్కి అయితే అలౌట్ చేయడం అయితే జరుగుతుంది. సో వన్స్ మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత జాయిన్ అయిన తర్వాత మీకు టెక్నీషియన్ కావాలంటే 6 months అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారు. అంటే కొన్ని డివిజన్లు 1 year ఉంటుంది, కొన్ని డిపోలో అయితే 1 year ఉంటుంది, 9 months ఉంటుంది. సో నేను TLలో చేశాను, ట్రైన్ అండ్ డిపార్ట్మెంట్లో. నాకైతే ఓన్లీ 6 months నాకైతే ఉండేది. సో 6 months అయిన తర్వాత మీకు వైవా కండక్ట్ చేస్తారు. అంటే దాంట్లయితే మన ఎలక్ట్రికల్ పరంగా చూసుకుంటే నా యొక్క వర్క్ ఫ్యాన్ లైట్ రూప్ చెక్ చేయాలి. అదేవిధంగా అండర్ ఫ్రేమ్లో అన్ని ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెక్ చేసి ఫైనల్గా మన SSCకి అయితే మనకు రిపోర్ట్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చిన తర్వాత అది మన వర్క్ అయితే అది వరకు. సో ఫైనల్గా SSC చేయలేదు, వాళ్ళు ఏం చేయాలనుకుంటారు వాళ్ళు చేసుకుంటారు. సో మనం చేయవలసిన వర్క్ ఏంటంటే ఇది అనమాట. సో దీనికి సంబంధించి రెగ్యులర్గా ఫ్యాన్ ఇప్పుడు తిరగలేదు అనుకోండి, ఫ్యాన్ ఎలా తిరగలేదు, దానికి కావాల్సిన ఫీచర్స్ ఎక్కడ ఉంటాయి, అదేవిధంగా లైట్ ఎలా లేదు, లైట్కి కావాల్సిన ఫీచర్స్ ఎక్కడ ఉంటాయి, అదేవిధంగా ప్రతిదీ కూడా మనం సింపుల్ చెప్పేస్తున్నాం, చెప్పిన దానికి అక్కడ జరుగుతున్న ప్రాక్టికల్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. సో మీకైతే ఈ 6 months అయితే ట్రైనింగ్ అయితే ఇప్పిస్తారు. 6 months ట్రైనింగ్ అయిన తర్వాత మీకైతే ఓవరాల్గా లాస్ట్లో అయితే వైవా కండక్ట్ చేస్తారు. వైవా అనేది మన SSC కానీ సీనియర్ DA కానీ వచ్చి మనకైతే వైవా కండక్ట్ చేస్తారు. అదేవిధంగా ప్రాక్టికల్ కూడా చేపిస్తారు. ప్రాక్టికల్ టెస్ట్ కూడా మనకు ఉండబోతుంది. వైవా ప్రాక్టికల్గా చేసి చూపించిన తర్వాత మీరైతే ప్రాక్టికల్ టెస్ట్ అయితే సెలెక్ట్ అవుతారు. సో ప్రాక్టికల్ వైవా అయిన తర్వాత మీకైతే ఓవరాల్గా అయితే ఒక ప్రమోషన్ లిస్ట్ అయితే రాబోతుంది. అప్పుడు మీరు గ్రేడ్ 3కి అయితే ప్రమోటెడ్ అవుతారు. సో గ్రేడ్ 3గా ప్రమోటెడ్ అయిన తర్వాత మీకు వన్స్ మీరు టెక్నీషియన్గా ప్రమోటెడ్ అయిన తర్వాత మీకు శాలరీ ఎంత ఉండబోతుందంటే మీరు గ్రేడ్ 2 వచ్చి శాలరీకి వచ్చి గ్రేడ్ 3 ఎంత అంటే మీది టెక్నీషియన్ 3కి 1900, బేసిక్ శాలరీ ఎంత ఉంటుందంటే 19,900 నుండి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా HRA అండ్ TA వీటితో పాటు అలవెన్స్ కూడా మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో HRA అండ్ TA వచ్చి మీకైతే డిపెండింగ్ ఆన్ సిటీ మీద అయితే ఆధారపడి ఉంటుంది అనమాట. సో సిటీ వైజ్ అనేది మీకైతే అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది, లేదంటే డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ప్రమోషన్స్ ఎలా ఉండబోతుంది మీకు వన్స్ గ్రేడ్ 3 సెలెక్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ 2 years తర్వాత 2 years అయిన తర్వాత ఎక్కడైతే వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నెక్స్ట్ గ్రేడ్ 2 వస్తుంది. అదేవిధంగా గ్రేడ్ 3 అనేది ఆఫ్టర్ మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ గ్రేడ్ 1 వస్తుంది. గ్రేడ్ 1 వచ్చిన తర్వాత MCM మాస్టర్ క్రాఫ్ట్ మ్యాన్ అంటే MCM అంటారు. ఆ లెవెల్ వరకు అయితే లెవెల్ 6 వరకు అయితే మీరైతే ప్రమోషన్లను తీసుకుని వెళ్తూ ఉంటారు.
సో మీరు ప్రమోషన్ తీసుకున్న దాన్ని బట్టి మీ యొక్క శాలరీ కూడా అలాగే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మీది కనుక టెక్నీషియన్ 3 తర్వాత టెక్నీషియన్ 2కి వెళ్ళాలంటే మళ్ళీ మీకు అక్కడైతే ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ టెక్నీషియన్ వైవో ఉంటుంది. ఆ వైవో కూడా మీకు టెస్ట్ క్వాలిఫై అవ్వాలి. సో 2 నుండి మళ్ళీ 1కి వెళ్ళేటప్పుడు మీకు అనేది టెస్ట్ అనేది కండక్ట్ చేయరు. మళ్ళీ 1 నుండి ఎంసీఎంకి వెళ్ళేటప్పుడు కూడా టెస్ట్ అనేది కండక్ట్ చేయరు. సో అదైతే మీకు ఓవరాల్గా సర్వీస్ ప్రకారం అయితే మీకైతే ఎక్కడైతే వేకెన్సీ ఉన్నాయో ఆ వేకెన్సీ ప్రకారం అయితే మీకైతే ప్రమోషన్స్ అనేది ఫిల్ చేసుకుంటూ వస్తుంటారు. సో నెక్స్ట్ వన్ ట్రాన్స్ఫర్స్ మనకు వచ్చి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఉంది, అదేవిధంగా 1 వే ట్రాన్స్ఫర్ ఉంది, ఇంకో స్పోర్ట్స్ కోటా ట్రాన్స్ఫర్ ఉంది. ఫస్ట్ వచ్చి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అంటే మీరు ఏదైతే గ్రేడ్ 3లో ఉన్నారో ఆ గ్రేడ్ 3 అదే వ్యక్తి ఇప్పుడు నేను చెన్నైలో జాబ్ చేస్తున్నాను, ఇంకా అబ్బాయి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. సో సేమ్ గ్రేడ్ పే సేమ్ ఉండడం వల్ల మనకైతే ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటవుతుందంటే అదే క్యాండిడేట్ అనేది ఇంటర్చేంజ్ మ్యూచువల్. నేను ఆ ప్లేస్ హైదరాబాద్ వెళ్తాను, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నవాడు హైదరాబాద్లో ఉన్నవాడు చెన్నైకి వస్తారు, అదే చెన్నైలో ఏదైతే వర్క్ చేస్తున్నాడో ఈ అబ్బాయి ఇతను వచ్చి అక్కడ కాకుండా మ్యూచువల్ ట్రాన్స్ఫర్లో ఇంటర్చేంజ్ అవుతారు అనమాట. సో అంతే. నెక్స్ట్ వన్ వచ్చి 1 వే ట్రాన్స్ఫర్ మనం ఎలిజిబిలిటీ అవ్వాలంటే మినిమం 5 years అనేది మనం అనేది సర్వీస్ చేయాలి. ఏదైతే డివిజన్ మనం వర్క్ చేస్తామో ఆ డివిజన్లో అయితే మినిమం మన సర్వీస్ వచ్చి 5 years అయిన తర్వాత మనం అప్పుడే అనమాట 1 వే ట్రాన్స్ఫర్కి అనమాట ఎలిజిబిలిటీ అవుతాం. ఎలిజిబిలిటీ అయిన తర్వాత మనం అప్లికేషన్ పెట్టి దాన్ని హోల్డ్లో పెడతారనమాట. అప్లికేషన్ పెట్టిన తర్వాత మన యొక్క సీనియర్ లిస్ట్లో అనేది మన పేరు అనేది ఉండబోతుంది. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్ కోట ఏంటంటే మీరు జాబ్ చేస్తున్నారు, అదేవిధంగా మీ మిస్సెస్ కూడా అక్కడెక్కడో ఇన్ కేస్ మ్యారేజ్ అయినట్లయితే మీ మిస్సెస్ కూడా అక్కడెక్కడో జాబ్ చేస్తున్నారు అనుకో. సో మిస్సెస్ ఉన్న దగ్గర కాబట్టి మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే ఇమీడియట్లీ దానికి అనమాట ఓకే చేసి పంపించడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చి ట్రాన్స్ఫర్స్. నెక్స్ట్ వచ్చి మీ యొక్క పాసెస్. టెక్నీషియన్ అయిన తర్వాత మీకు ఎన్ని పాస్ ఉండబోతున్నాయి, అసలు పాస్ అంటే ఏంటి, మనం ఈ పాస్ పెట్టుకొని మనం ఫ్రీగా ట్రావెల్ చేయలేమా? ఇప్పుడైతే హెచ్ఆర్ఎంఎస్ అయితే వచ్చింది, ప్రతిదీ కూడా మనం సింపుల్గా. ఒకప్పుడైతే మేము జాయిన్ అయ్యేటప్పుడైతే అప్పుడేంటంటే మాన్యువల్గా ఇచ్చేవారు పాసులు. ఇప్పుడు ఏంటంటే హెచ్ఆర్ఎంఎస్లో అయితే హెచ్ఆర్ఎంఎస్ అనేది ఒకటి ఐడి అనేది ఉంటుంది. హెచ్ఆర్ఎంఎస్లో రైల్వే హెచ్ఆర్ఎంఎస్లో ఐడి క్రియేట్ అయిన తర్వాత మనకనేది టెక్నీషియన్గా అయిన తర్వాత మనకైతే ఒక పాస్ వస్తుంది, 4 పీటీఓలు వస్తాయి. సో ఈ ఒక పాస్ అనమాట 30 పాస్ ఇస్తారు. పీటీ అనేది 1/3 అనమాట. మన జర్నీ చేసే కాస్ట్లో ఏదైతే వేరు ఉంటుందో అమౌంట్ ఉంటుందో దాంట్లో 1/3 అనేది మనకైతే తీసుకుంటారు. సో అదేవిధంగా చూసుకుంటే మనం అయితే ఆఫ్టర్ 5 years సర్వీస్ అయిన తర్వాత మనకైతే 3 passes అనేది ఎలిజిబిలిటీ అవుతాం. 3 passes ఎలిజిబిలిటీ అవుతాం. అదేవిధంగా 4 పీటీఓస్ ఉంటాయి. మనం దీన్ని అయితే యూజ్ చేసుకొని ఫ్రీగా మనం ఎక్కడ ఉంటే ఎక్కడి వరకు అయినా సరే ట్రావెల్ చేసుకోవచ్చు. అదే 3 passes అంటే ఫుల్ సెట్ 1 అనమాట. అంటే అప్ అండ్ డౌన్ కలిపి ఒకటి, ఆ విధంగా 3 sets ఉంటాయి. సో ఆ విధంగా అయితే ఆఫ్టర్ 5 years తర్వాత మనకైతే 3 సెట్లు పాస్ వస్తుంది. అదేవిధంగా 4 sets పీటీఓ అనేది వస్తాయి. సో డ్యూటీస్ ఎలా ఉండబోతున్నాయి, ఆన్ డ్యూటీ జాబ్స్ అనేవి డ్యూటీ అవర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే డ్యూటీ అవర్స్ వచ్చి మన టెక్నీషియన్కి ద పీస్ఫుల్ జాబ్ మనం చేసేది 8 hours. కొన్ని డిపోలో అయితే 8 hours జాబ్ ఉంటుంది. ఎక్కడైనా సరే 8 hours అని. సో కొన్ని డిపోలో అయితే డే షిఫ్ట్ రమ్మంటారు, కొన్ని డిపోలో ఓన్లీ జనరల్ షిఫ్ట్ ఉంటుంది, కొన్ని డిపోలో అయితే డే నైట్ కూడా రమ్మంటారు. డే వచ్చి నెక్స్ట్ నైట్ డ్యూటీ కూడా చేయవలసి వస్తుంది, నెక్స్ట్ డే నైట్ ఆఫ్ ఇస్తారు. ఆ విధంగా అయితే 8 hours ఉంటుంది. ఫ్యామిలీతో గడపడానికి అయితే ద పీస్ఫుల్ జాబ్ అనమాట. ఎటువంటి టెన్షన్స్ ఉండవు. వచ్చామా, జాబ్ చేసామా, అదేవిధంగా ఫ్యామిలీతో గడిపామా, ఓవరాల్గా అన్నీ కూడా మనకైతే పీస్ఫుల్గా ఉంటుంది. కంపారిజన్ టు ఏఎల్పి ఏంటంటే అది అమౌంట్ వస్తుంది, అలా అని కాదు. కాకపోతే ఏంటంటే టెక్నీషియన్ అనేది కొంచెం పీస్ఫుల్ జాబ్. 8 hours జాబ్ చేసావా, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయామా, ఆ విధంగా ఉంటుంది అనమాట. సో ఇదండి అసలు ఏంటంటే రైల్వే టెక్నీషియన్ అవ్వాలంటే ఈ విధంగా అయితే ప్రాసెస్ ఉండబోతుంది. నేను కూడా సాధారణ రైల్వేలో టెక్నీషియన్గా జాబ్ చేస్తున్నాను. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే, ఏం కావాలన్నా సరే, నోటిఫికేషన్కి సంబంధించింది అయినా సరే, రైల్వే ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా దానికి నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీకు కావాల్సినటువంటి ఇండియన్ రైల్వే నుండి ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే ఈ యొక్క ఛానల్ ద్వారా అయితే నేనైతే నోటిఫికేషన్ అయితే వీడియో చేసి అయితే పెడతాను. ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఈ యొక్క వీడియో ఇంకొంతమందికి అనేది రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.